నమస్తే, వెల్కమ్ టు జే న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. కేసు మూసివేతకు 3 లక్షల రూపాయల డిమాండ్. లంచం తీసుకుంటూ దొరికిన సిఐఎస్ఐ. మరో నెల రోజులు జైల్లోనే కవిత. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ. మైదానంలో వెక్కి వెక్కి ఏడ్చిన సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో. నమోదైన కేసును మూసివేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ సిఐఎస్ఐ మరో వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. హైదరాబాద్లోని కుషాయిగూడలో జరిగింది ఘటన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుషాయిగూడలోని వాసవి శివనగర్ కాలనీలో స్థలం విషయంలో ఓ మహిళకు స్థానికంగా నివసించే సింగిరెడ్డి భరత్ రెడ్డికి మధ్య వివాదం నడుస్తోంది. మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్లో భరత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ భరత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు కేసు మూసివేసేందుకు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ మొత్తంలో కొంత సిఐ జి వీరస్వామికి ఇవ్వాల్సి ఉంటుందని ఎస్ఐ షేక్ షఫీ చెప్పారు. కుషాయిగూడకు చెందిన ఉపేందర్ ఈ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో నెల రోజులు జైల్లో ఉండడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో మార్చి 5న కవిత అరెస్ట్ అయ్యారు. తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ మరోమారు అరెస్ట్ చేసింది. బెయిల్ కోసం ఆమె ప్రయత్నించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్పై మే 27, 28న వాదనలు జరగగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో నెల రోజులు జైల్లో ఉండడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో మార్చి 5న కవిత అరెస్ట్ అయ్యారు. తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ మరోమారు అరెస్ట్ చేసింది. బెయిల్ కోసం ఆమె ప్రయత్నించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్పై మే 27, 28న వాదనలు జరగగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ జూన్ 5, 6 తేదీల్లో సర్జికల్ క్యాంప్ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయడం జరుగుతోంది. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. అన్ని రకాల ఆపరేషన్లను పూర్తిగా ఉచితంగా చేయడం జరుగుతుంది. పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఈ యొక్క సమాచారాన్ని కూడా నియోజకవర్గ ప్రజలందరికీ తమకు తెలిసిన వారందరికీ కూడా సమాచారం ఇచ్చి ఈ అవకాశం పేద ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా తమ వంతు బాధ్యతగా సమాచారం ఇద్దామని పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఏమిటంటే వచ్చే నెల జూన్ 5, 6 తారీఖులలో అచ్చంపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో సర్జికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ సర్జికల్ క్యాంపులో అన్ని రకాల ఆపరేషన్స్, అపెండిక్స్ కానీ, లేకుంటే హెర్నియాస్ కానీ, లేకుంటే సిజేరియన్ సెక్షను, హిస్టరెక్టమీ, తర్వాత ట్యూమర్స్ అంటే శరీరంలో పైభాగంలో ఎక్కడ కంతులున్నా, లేదంటే కడుపులో ఎటువంటి రకమైన కంతులున్నా, తర్వాత ఇటువంటివి దాదాపు 24 ఆపరేషన్లు, 24 రకాల ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. కాబట్టి పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే కాకుండా ఆర్ఎంపీ డాక్టర్స్కు, గవర్నమెంట్ డాక్టర్స్కు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే మీ దగ్గర వచ్చేటువంటి సర్జికల్ కేసెస్ ఏమైనా ఉంటే అచ్చంపేటలో ఉన్నటువంటి డాక్టర్ మహేష్ అని జనరల్ సర్జన్ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు గారు వీళ్ళిద్దరు కూడా దీనికి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ ప్రభు అదేవిధంగా డాక్టర్ మహేష్ వారి నెంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని ఆపరేషన్లు మీరు ఉంటే అన్ని ఆపరేషన్, లిమిట్ లేదు. 100, 200, 300 ఎంతమంది వస్తే అంతమందికి అవసరం అనుకుంటే ఒక రోజు కూడా ఎక్స్టెండ్ చేసి ఈ సర్జరీ చేయడం కోసం నిర్ణయించాము. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రూపాయి ఎక్కడ కట్టకండి. అన్నీ కూడా ఫ్రీనే. ఇన్వెస్టిగేషన్స్, ఆపరేషను, మందులు, ఆపరేషన్ చేసినటువంటి ఒక పేషెంట్ అటెండెంట్కి ఒక ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది.
దయచేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ సర్జికల్ క్యాంపును మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు ఎవరన్నా మీ బంధువులు కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అచ్చంపేట గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో జూన్ 5 మరియు 6వ తారీఖులలో సర్జికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. కాబట్టి ముందే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించి రెడీగా ఉంటే ఆ 2 రోజులు ఎన్ని ఆపరేషన్లు వీలుంటే అన్ని ఆపరేషన్ చేయడానికి నేను నాతో పాటుగా మా టీం ఉంటుంది. టీం అందరం కలిసి ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది నాకు తెలిసి గవర్నమెంట్లో చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జికల్ క్యాంప్ పెట్టడం అనేది ఎప్పుడు నేను చూడలే. కానీ ఇది అచ్చంపేటతో స్టార్ట్ కావాలి. నేను ఒక డాక్టర్గా, ఒక ఎమ్మెల్యేగా ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరూ కూడా కోరుతూ మీ అందరూ మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో యువతను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణకు పార్టీ అధ్యక్షుడిని నియమిస్తామని తెలిపారు. తెలంగాణలోని పార్టీ నేతలతో చంద్రబాబు నిన్న జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సమావేశమయ్యారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ నుంచి పార్టీకి దూరంగా ఎందుకు ఉందో అందుకు దారితీసిన పరిస్థితులు ఏవో వారికి వివరించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఉంటుందని తెలిపారు. ఏపీలో పరిణామాల కారణంగా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించలేకపోయానని, ఇకపై సమయం కేటాయిస్తానని చంద్రబాబు వారికి తెలిపారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. నెలకొండ మార్కెట్ యార్డ్లో జూన్ 4న చేపట్టనున్న నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 2వ విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకోవాలని, ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించిన ఆ జాబితాను అనుసరిస్తూ వారికి ఆయా నియోజకవర్గాల వారీగా టేబుళ్లను కేటాయించడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం నాగర్ కర్నూలు, అచ్చంపేట, గద్వాల, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16 టేబుళ్లు, కల్వకుర్తి, కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాలకు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రత్యేకంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సో ఆల్రెడీ మీకు బ్రీఫ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చెప్పినట్టున్నారు. సో దేర్ ఆర్ 2-3 థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు జస్ట్ హైలైట్. వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్, మీరు మషిన్ తీసుకొచ్చిన తర్వాత సీల్స్ ఇంటాక్ట్ ఉన్నాయి అని చూపించేది ఒకటి చేస్తారు. ఫస్ట్ విషయం, ఏజెంట్స్ ఎవరైతే పక్కన కూర్చున్నారో వాళ్ళకి చూపిస్తారు. దాని తర్వాత టోటల్ నంబర్ బటన్ ప్రెస్ చేస్తారు. టోటల్ నంబర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత 17C లో ఉన్న నంబరు ఈ నంబరు మ్యాచ్ అయ్యింది అంటే ఇట్ గోస్ ఫర్ కౌంటింగ్. 17C అండ్ ఇందులో నంబర్ మ్యాచ్ కాలేదు అని అంటే మాత్రం ఆ విషయం యూ షుడ్ ఇన్ఫార్మ్. ప్రతి రోకి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఒకళ్ళని పెడతాను, ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్. అది టోటల్ నెంబర్ మ్యాచ్ కాకపోయినా కంటిన్యూ చేసి కౌంటింగ్ మాత్రం చేయొద్దు. ఇది స్ట్రిక్ట్ నో. ఇట్లాంటిది ఏమైనా ఉన్నది అని అంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్. ఆ సీనియర్ ఆఫీసర్ ఎవరైతే కూర్చుంటారో ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన నాతో డిస్కస్ చేసి దాన్ని ఏం చేయాలి అని మీకు చెప్తారు. దాన్ని బట్టి యూ కెన్ ప్రొసీడ్. బట్ అది నోటీస్లోకి తీసుకురాకుండా మాత్రం క్లోజ్ చేయవద్దు, అంటే కౌంటింగ్ చేయవద్దు. ఫస్ట్ విషయం. రెండో విషయము, రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ చేసేది రిజల్ట్ బటన్ నొక్కుతారు. రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు అది క్లోజ్ చేసిందా లేదా అని మీకు తెలుస్తుంది.
ఎనీవేస్ మీరు ఫస్ట్ చెక్ చేసింది 17C ఉన్నది, ఇందులో ఉన్న టోటల్ టాలీ అవుతున్నది అని అంటున్నారు కాబట్టి క్లోజ్ చేయకపోతే ఏజెన్సీ గురించి చేసి క్లోజ్ చేస్తారు. ఓన్లీ దిస్ ఇష్యూ, రెస్ట్ ఆల్ ది ఇష్యూస్ మిగిలినవన్నీ కూడా వీళ్ళు టేక్ కేర్. దీని కాకుండా మిగిలిన కేసెస్ ఏమొస్తాయండి, అది రెస్పాండ్ కాదు, మిషన్ రెస్పాండ్ కాకపోతే మీకు అక్కడ ఉన్నటువంటి సూపర్వైజరీ ఆఫీసర్కి అది చెప్తారు. వాళ్ళు ఎవరు, మా దగ్గర ఉన్న మాస్టర్ ట్రైనర్లు ఎవరు ఉంటారు, ఆయన దాన్ని బెల్ ఇంజనీర్లో ఈసీఎల్ ఇంజనీర్లో పిలిపించేసి బ్యాటరీ తీసి కొత్త బ్యాటరీ పెట్టి మళ్ళీ ఆన్ చేసి రెస్పాండ్ అవుతుందో లేదో చెప్తారు. చూస్తే రిజల్ట్ వస్తుంది, లేదంటే తీసి పక్కన పెట్టడం. ఇవన్నీ మళ్ళీ తర్వాత కావాలంటే దానికి సంబంధించిన డెసిషన్ ఏంటి అనేది యాజ్ అన్ ఆర్ఓ ఐ టేక్ ఏ కాల్ విత్ అన్ అబ్జర్వర్స్ కన్సెప్ట్. సో అదంతా ఇక మీకు సంబంధం లేని హెడేక్ అన్నమాట. డిస్ప్లే కనబడకపోయినా, దాంట్లో నుంచి టోటల్ నోట్స్ రాకపోయినా, ఇంకెక్కడైనా 49 MA అని ఒక కంప్లైంట్, ఒక క్లాస్ కి ఎవరైనా కంప్లైంట్ చేసిన అట్లాంటి కేసెస్ మన దగ్గర లేవు. సో అవి కూడా ఏమి తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ నేను చెప్పిన ఈ కేసెస్ తప్పితే మిగిలిన వాటి గురించి మీరు పెద్దగా యూ నీడ్ నాట్ బాదర్ మచ్. డిస్ప్లే కాలేదా, ఏదైనా ఎర్రర్ మెసేజ్ చూపించిందా, యూ ఇన్ఫార్మ్ టు దట్ supervisory officer who is there at the counting table, and you can keep it aside and continue with the counting process. Only not 70 CD totally match ayitene count cheyali leppudu cheyadu. Adi counting chesinarante matram the person who did that will get immediately suspended, and I will have to explain it to election commission why I allowed that fellow to count it. అర్థమవుతుంది కదా. ఎలక్షన్ ప్రాసెస్లో ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ అయితే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 5 years టు గో. అది కూడా ఇఫ్ ఇట్ గోస్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. కింగ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీలో సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ నసార్ జట్టు ఆల్ హిలాల్ చేతిలో ఓడిపోయింది. దీంతో రొనాల్డో మైదానంలో వెక్కి ఏడ్చాడు. ఇలా ఫుట్బాల్ దిగ్గజం కన్నీటి పర్యంతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సౌదీ ప్రో లీగ్ సీజన్ 2023-24లో ట్రోఫీ గెలిచేందుకు రొనాల్డో సర్వశక్తులు ఒడ్డినప్పటికీ అల్ నజార్ జట్టుకు పరాజయం తప్పలేదు. దీంతో పోర్చుగల్ సాకర్ లెజెండ్ ఓటమిని తట్టుకోలేక మైదానంలోనే బోర్న ఇచ్చాడు. ఈ మ్యాచ్లో పెనాల్టీ షూటౌట్లో రొనాల్డో తన జట్టు తరఫున ఒక గోల్ కూడా కొట్టాడు. అయినా తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. దీంతో ఈ సీజన్లో అల్ నజార్ జట్టు ట్రోఫీ గెలవలేక ఒట్టి చేతులతోనే ఇంటి ముఖం పట్టింది. ఇక 39 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ఆట పట్ల ఎంత నిబద్ధతతో ఉంటాడో తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసు మూసివేతకు 3 లక్షల రూపాయల డిమాండ్, లంచం తీసుకుంటూ దొరికిన CISI. మరో 4 రోజులు జైల్లోనే కవిత. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ. మైదానంలో వెక్కి ఏడ్చిన సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.